హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో నేనైతే యూట్యూబ్లో ఒక ఉలెన్ క్రాఫ్ట్ అయితే చూసాను అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో కూడా 2 ఊల్స్ అయితే పడి ఉన్నాయి, 2 కలర్స్. సో దాంతో ట్రై చేద్దామని అయితే వచ్చేసాను. చూసారు కదా, ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చూసేయండి. ఆ విధంగా అయితే చేసేయాలి. ఫస్ట్ అయితే ఒక పేపర్ గ్లాస్ తీసుకొని దాన్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఒక కలర్ ఊల్ తీసుకొని దాన్ని ఎడ్జ్ గమ్తో స్టిక్ చేసి రిమైనింగ్ అంతా చుట్టేసుకోవడమే. ఆటోమేటిక్ గా స్టిక్ అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఒకదాని తర్వాత ఒక దాన్ని వదిలేసుకొని మొత్తం చుట్టుకోవాలన్నమాట. అలా పై వరకు చుట్టుకున్న తర్వాత లాస్ట్ లో కూడా గమ్ పెట్టేసి దాన్ని అంటించేయాలి. అంతే, ప్రాసెస్ ఏం పెద్ద కష్టం ఏం కాదు, కాకపోతే కొంచెం టైం టేకన్ అంతే. బట్ చేస్తుండగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో రిమైనింగ్ పైన ఉన్న పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత పైన కొంచెం బాగా కనిపించట్లే కదా, లేస్ ఉంటే లేస్, లేకపోతే నా దగ్గర అయితే ఏం లేవు. సో ఒక వైట్ పేపర్ తీసుకొని దానితో ఒక క్యూట్ ఫ్లవర్స్ అనమాట. ఇంతకు ముందు ఫ్లవర్స్ చేశాను, బట్ ఇప్పుడు మినీ సైజ్ చేస్తున్నాను అనమాట. ఫ్లవర్స్ అయితే చేసి ఈ విధంగా స్టిక్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. సో పేపర్ క్రాఫ్ట్ చేసి చూసారు కదా, ఈ విధంగా కట్ చేస్తే ఫ్లవర్స్ టైప్ లో వస్తాయి. క్యూట్ ఫ్లవర్స్ అనమాట. వానికి నేను ఒక 2 కలర్స్ ఎంచుకొని ఆ 2 కలర్స్ని స్టిక్ చేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. చూసారు కదా, 1 బై 1 ఒకదాని తర్వాత ఒకటి అలా పెట్టుకున్నాను వేరే వేరే కలర్స్తో. ఇలా గ్లూతో, పేపర్ కాబట్టి ఈజీగా ఈ గమ్తో అంటేస్తుంది. గ్లూ గన్ ఉంటే ఇంకా బెటర్. నేను ఊల్తో బుట్ట తయారు చేస్తున్నాను కాబట్టి దానిపైన హ్యాంగర్ ఒకటి ఉండాలి కదా. సో హ్యాంగర్ కోసం ఒక చీపురు పుల్ల అయితే తీసుకున్నాను. వేరే ఊల్ కలర్ తీసుకొని దాన్ని ఎడ్జ్ గమ్తో అంటించేసి సేమ్ అలానే మొత్తం చుట్టేసుకోవాలన్నమాట. నేనైతే 2 టైమ్స్ చుట్టుకున్నా, ఎందుకంటే అది కొంచెం సన్నంగా ఉంది, ఇరిగిపోద్దేమో అనేసి 2 టైమ్స్ చుట్టుకున్నా. సో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే లోపల అంటించేసుకోవాలి. గ్లూ గన్ ఉంటే ఈజీ అయిపోతుంది, గ్లూ గన్ లేకపోతే ప్లాస్టర్తో అయితే ఇంకా బాగా అంటుతుంది అనమాట. సో ఈ విధంగా నేను మా స్విచ్ బోర్డ్ పక్కన ఈ విధంగా పెట్టుకున్నాను, హ్యాంగ్ చేసుకున్నాను. భలే క్యూట్ ఉంది. ఇంకా నా దగ్గర ఉన్న ఒక డాల్ అయితే పెట్టేసి చూడండి, చూపిస్తాను. చాలా క్యూట్ ఉంది, చాలా బాగున్నాయి. ఇలా చేసుకొని హాల్లో పెట్టుకుంటే భలే అనిపిస్తుంది. వేరే పొజిషన్ చేంజెస్ అయితే ఇలా పెట్టాను, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ.